భోజనం తయారు చేయడం ఒక యజ్ఞం. తల్లి సాత్వికురాలైన పిల్లలు ఎందుకు ఆవేశపరుతులవుతున్నారో మనం ఇక్కడ తెలుసుకుందాం. మన సనాతన ధర్మం ఎప్పుడో చెప్పింది, కానీ మన వారు దాన్ని ఎప్పుడో మర్చిపోయారు కూడా. వంట చేయడం అనేది ఒక పెద్ద వరం. అయితే ఇప్పుడు అది కేవలం కళగా మాత్రమే మారిపోయింది. వంట ఇల్లు ఒక దేవాలయం నిజానికి. పొయ్యి వెలిగించడం అంటే ఏంటి? అగ్నిహోత్రం వెలిగించడమే. అది భక్తిగా భగవంతుణ్ణి తలుస్తూ నేను చేయబోయే పదార్థాలు మా ఇంట్లో సభ్యులందరికీ ఆకలి తీర్చడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా చేకూర్చాలి అని భగవంతుని ప్రార్థిస్తూ చేయాలి అని పెద్దలు చెప్పేటువంటి మాట. అందుకే మన పూర్వీకులు ఏదో ఒక పారాయణ చేస్తూనే వంట చేసేవారు. వంట చేసేవారి మానసిక స్థితిని బట్టి కూడా ప్రభావం చూపుతుంది అంటారు. దీనికి అమ్మ ఒక కథ చెప్తూ ఉండేది. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. నిష్ఠాగరిష్ఠుడు. అతని ఇంట్లో దేవతార్చన, అతని కొలవృత్తి తప్ప అతనికి ఏం తెలియదు పాపం. ఒకరోజు ఆ ఊరి జమీందారు గారు ఆ బ్రాహ్మణుడిని తన ఇంటికి భోజనాన్ని పిలిచారు. పాపం ఎప్పట్లాగా ఆయన భోజనానికి వెళ్ళాడు. ఏనాడు లేని ఆ రోజు ఆయనకు తన భోంచేస్తున్నటువంటి అరిటాకు పక్కన పెట్టిన వెండి గ్లాసు మీదకి మనసు పోయింది. భోజనం చేస్తున్నాడన్న మాటే కానీ చూపు గ్లాసు మీదనే ఉంది. చివరికి భోజనం చేయడం ఎట్లా అయితే పూర్తయింది. చేయి కడుక్కోవడానికి గ్లాస్ తీసుకొని వెళ్ళి చేయి కడుక్కొని ఆ గ్లాసుని తన చేతితో సంచిలో వేసేసుకున్నాడు. ఆ తర్వాత జమీందారు గారు ఇచ్చినటువంటి దక్షిణ తాంబూలాలు స్వీకరించేసి ఇంటికి తిరిగి వచ్చాడు. కళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి కూర్చున్నాక భార్య ఇచ్చినటువంటి దాహం కూడా పుచ్చుకున్నాడు. వెంటనే అప్పుడు తనకి స్పృహలోకి వచ్చాడు. తాను చేసింది దొంగతనం అని తనెవరో చెళ్ళును కొట్టినట్లు అనిపించింది. వెంటనే చేతి సంచి భుజాన తగిలించేసుకుని గబగబా భార్యతో కూడా చెప్పకుండా పరుగున జమీందారింటికి వెళ్ళాడు. అప్పుడే వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన ఆ బ్రాహ్మణ్ణి ఆశ్చర్యంగా చూస్తున్నటువంటి జమీందారు, అయ్యా మీ ఇంట్లో వండిన పదార్థాలకు కావలసిన వస్తువుల్ని కూరగాయలతో సహా ఎలా సేకరించారు? మీ వంట మనిషిని ఏమైనా మార్చారా? వేరే వంటవారు వచ్చారా అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు ఆయన భార్యని పిలిచి అడిగాడు. అప్పుడు భార్య అంది, అవునండి, 4 రోజులైంది అంది. ఇంతకీ ఆర్య ఏం జరిగింది అని అడిగాడు జమీందారు. అయ్యా, ఎప్పుడూ లేనిది మీ ఇంట నేను దొంగతనం చేశాను. నాకెందుకు ఆ బుద్ధి పుట్టిందో తెలియదు. ఇంటికి వెళ్ళి నా భార్య చేతి మంచినీరు తాగాక నేను స్పృహలోకి వచ్చి జరిగిన తప్పు తెలుసుకొని వచ్చాను. మీ వంట మనిషి మీ ఇంట దొంగతనం చేస్తున్నదేమో గ్రహించండి. అటువంటి మనిషి చేతి వంట తిన్న నా బుద్ధి వక్రీకరించి ఉంటుంది అని చెప్పడంతో వారు వెంటనే వంట పని మనిషిని పిలిచి గట్టిగా అడగడంతో ఆమె తప్పు ఒప్పుకొని ఇంట్లో ఉండేటువంటి వంట సరుకుల్ని కూరగాయల్ని తన ఇంటికి దొంగతనంగా చేరవేస్తూ ఉండేది అని ఒప్పుకుంది. వెంటనే వారు ఆమెను పని నుండి బహిష్కరించారు. బ్రాహ్మణుడు తాను దొంగిలించినటువంటి వస్తువుని వారికి తిరిగి ఇచ్చి క్షమించమని చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళాడు. కాబట్టి వంట చేసేవారి యొక్క ప్రభావం వారి వంట మీద ఎంత ఉంటుందో తెలుసుకోవాలి. అతిథి దేవో భవ అన్నారు మనవారు. ఏదో అలా వంట చేసేసి అందమైన టేబుల్ మీద అందమైన పాత్రల్లో సర్దడం కాదు. నేల మీద అరిటాకులో వడ్డించినా సరే మంచి మనసుతో వడ్డించాలి అన్నారు. అంతేకాదు చాలామంది ఇళ్లలో చూడండి, ఎంగిలికి ప్రాధాన్యత కూడా ఇవ్వరు. తిన్న కంచంలో మిగిలింది కూడా వంటలో కలపడం, తింటున్న కుడి చేత్తోనే మారు వడ్డించుకోవడం, ఒకరి పళ్ళల్లో నుంచి మరొకరు తింటాం, ఫ్రిడ్జ్లో బాటిల్ని నోటికి కరిచి పెట్టుకుని తాగడం, ఇలా చాలా ఉంటాయి. నేనే నా కళ్ళతో చూశాను. వచ్చేవారు నిష్ఠాగరిష్ఠులైతే వారికి ఎంగిలి పెట్టిన పాపం ఊరికే పోదు. అందుకే నియమంతో ఉండేవారు ఎవరు వేరే వారి ఇంట్లో వేరే వారి చేతుల మీద వీలైనంత వరకు తినకపోవడమే మంచిది. నేడు చూడండి, రోడ్డు మీద ఎవరు వండారో తెలియదు, ఎలా వండుతున్నారో తెలియదు, అదే తినటం ఎక్కువైపోయింది. అందుకే ఇంత గందరగోళం కూడా. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి తల్లి ఎవరైతే ఉంటారో ఆ తల్లి చక్కగా వడ్డించాలి. ఆమె సాత్వికురాలైనంత మాత్రాన సరిపోదు. ఒక్కోసారి పిల్లలు ఆవేశ పరులవుతున్నారు అంటే దానికి కారణం ఇదే.